ఏం చేస్తుంది ఇది? ఏంది ఇది ఇలా తయారవుతుంది? ఏంటి ఇది? ఏమైపోతున్నావు రోజు రోజుకి? నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తున్నావే? కాలేజ్ అయిపోయింది కదా, ఏం చేయాలో అర్థం కాక బోర్ కొట్టి రాకెట్లు చేసుకుంటున్నా. లైఫ్లో సీరియస్గా ఉండు, గేట్ క్రాక్ చేయి, ఎంటెక్ జాయిన్గా, లైఫ్ మస్తు ఉంటుంది. ఎంటెకా ఇప్పుడు? అవునే, 2 సంవత్సరాలు లైఫ్ ఎంత బిందాస్ ఉంటుంది తెలుసా? ఎంఎన్సీలు అన్నీ క్యూ కడతాయి, వారానికి 5 రోజులు ఆఫీస్, 6 డిజిట్ శాలరీ. లైఫ్లో ఇంకేం కావాలి? చూసుకోవాలని తెలియదా మీకు? నమస్తే బాబాయ్. పోయిన వారం కూడా మొత్తం తేడాలు వచ్చినాయట, దాని గురించి ఏం చేశారు? అరే ఇవన్నీ చెప్పకండి నాకు, ఉంటా మరి. ఏం బిడ్డ నాన్నరాలు ఇంకా? బయటికి పోయిన ఒక 10 నిమిషాలు వచ్చేస్తాడు. బీటెక్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంది? అదే ఆలోచిస్తున్నా, దోస్తులందరూ ఎంటెక్ తీసుకుంటున్నారు. ఎంటెకా? నువ్వు మాత్రం అది చేయకు. అదేంది బాబాయ్? లేకపోతే ఏందమ్మా, ప్రపంచం మొత్తం పైసల మీద నడుస్తుంటే నువ్వు ఇంకా ఎంటెక్ చేస్తా అంటావేంది? ఎంబీఏ చేయి, ఎవడో కింద కాదు, నీ అంతటి నువ్వే బిజినెస్ పెట్టుకోవచ్చు. నువ్వు ఒక్కడి కిందే చేయడం కాదమ్మా, నీ కిందే 10 మంది పని చేస్తారు. నా మాటిను, ఎంబీఏ చేయి. ఓకే సరే. హే హాయ్. ఏ హాయ్. ఎప్పుడు వచ్చినావు? ఐ కేమ్ యెస్టర్డే. ఓ నైస్. అవును, బీటెక్ కంప్లీట్ అయిందంట, నెక్స్ట్ ఏంటి? మనది ఇచ్చే చేయవ్వాలి కానీ తీసుకునే చేయవద్దని చెప్పి ఎంబీఏ చేసి సొంతంగా ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. అవునా? పర్స్లో ఎంత ఉన్నాయేంటి? అంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు ఉంది, రేపు అదొక 100 కోట్ల టర్న్ ఓవర్ అవ్వచ్చు. ఆల్లేదు చూడలేదు కానీ కొడుకు పేరు సోమలింగం అన్నాడంట, నీలాంటి వాడేవాడు. దీనమ్మా. అదంతా కాదు హారిక, నా మాట విను, యూఎస్కి వచ్చి ఎంఎస్ చేయి, క్రేజీగా ఉంటుంది. లేజీగా ఉండే నేను క్రేజీగా అంటే కష్టం కదా. నేను చెప్తున్నా కదా, నన్ను చూడు ఎంత బిందాస్గా ఉన్నానో. యూఎస్కి వచ్చి ఎంఎస్ చేయి, వీక్లీ 4 days కాలేజ్, దాని తర్వాత మనకు నచ్చినట్లు ఉండొచ్చు. ఎంఎస్ అయిపోయిందంటే ఉద్యోగం, డాలర్స్, ఇంకా మనని ఆపేవాడు ఎవ్వడు ఉండడు. ఐ హోప్ దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకెక్కడ ఉండదు. ఓకే సరే. హాయ్ హారిక. హాయ్, హౌ ఆర్ యూ? ఎట్లున్నావు? నేను మస్తున్నా, నువ్వు ఎట్లున్నావు? నేను బానే ఉన్నా. అవును, నేను సడన్ గా ఎట్లా వచ్చినావు? నా పెళ్లి ఫిక్స్ అయింది. అప్పుడే పెళ్ళా? ఇంట్లో వాళ్ళు చేసుకోమన్నారు, చేసుకుంటున్నా అంతే. నైస్ నైస్. మరి నెక్స్ట్ నువ్వేంటి? నేనేంది, జాబ్ చేస్తా. జాబ్ చేసి పైసలు సంపాదిస్తా. సంపాదించి ఆ తర్వాత ఏంది, పెళ్లి చేసుకుంటా. అదే కదా నేను చేసేది. 4 years చదివి జాబ్ చేసి పైసలు సంపాదించి మళ్ళీ అవి సేవ్ చేసి లాస్ట్లో చేసుకునే పెళ్ళే కదా. ఇదంతా ప్రాసెస్ ఎందుకని నేను ముందే పెళ్లి చేసేసుకుంటున్నా. నా మాట విని నువ్వు కూడా పెళ్లి చేసేసుకో. ఓ ఈడున్నావా? పిన్నేదే? బయటికి పోయింది, వస్తుంది. ఎందుకు? ఏంలే, అమ్మ అడిగింది. ఏం చేస్తున్నావు? ఏం లే, కాలేజ్ అయిపోయింది, బోర్ కొడుతుంది, సో టైం పాస్. అవునా? మరి నెక్స్ట్ ఏమనుకుంటున్నావు? అడిగావా? ఇంకా అడగలేదేందా అనుకుంటున్నా. ఏమైంది? ఏమైంది ఏందిరా? అరే ఒకడు ఖాళీగా ఉన్నాడు అంటే ఇంత కూడా జాలీ లేదు. ఎంటెక్ అని ఒకడు అంటాడు, ఎంబీఏ అని ఇంకొకటి అంటాడు, యూఎస్ అని అదంటది, పెళ్లి చేసుకో అని ఇంకొకటి అంటది. సరే పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామంటే జై ఫెమినిజం అని మరొకటి. అది చేయి, ఇది చేయి, వీనికి వానికి ఉచిత సలహాలు ఇచ్చుడు తప్ప నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు హ్యాపీ అయినా, నీ ప్యాషన్ ఏంది, ఇంట్రెస్ట్ ఏందని ఒక్కడు కూడా అడగడారా? ఫ్రీ కదా అని చెప్పి సలహాలు నీకు మాత్రం బాగా పనికొస్తారు వీళ్ళు. మొన్న ఒక పేపర్లో చదివిన, ప్రపంచం మొత్తంలో అన్ని దేశాలలో వాళ్ళ పిల్లలని నువ్వు హ్యాపీనా అని అడిగితే మనోళ్ళు మాత్రం నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, కిత్నా కమారే అని అడుగుతుందంట. అట్లుంది ఇలా కథ. సరే అయిపోయింది, ఆగంలో డిసిషన్ తీసుకోవద్దు, ఏదో ఒకటి ఆలోచించి చేద్దాం అనే గ్యాప్లా మంచి అనేటోడు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక పని చేసుకుంటా బతకాలి అంటే ఎట్లా? చేయాలా, కరెక్టే, కానీ మనకు సెట్ అయ్యే చేయాలి కదా. అడ్డమైనది ఇష్టం వచ్చినా చేసినాం అనుకో, బిస్కెట్ అవుతావు, అది వాళ్ళకి అర్థం కాదు కదా.
నాకు ఇది అర్థం కాదు, మా అమ్మాయిలకే లేని ప్రాబ్లం వీళ్ళకేందో, వీళ్ళ లేకి కథలు. కానీ నేను ఒకటి మాత్రం ఫిక్స్ అయినరా, గట్టికి ఫిక్స్ అయినా. ఏంటిది? చెప్పా, ఎందుకంటే నాకే తెలియదు.